నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించమని నేను 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నీకు అర్థం కాకపోతే నన్ను అడగమని చెప్పాను కదా. నీవు అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నీ సమస్యకు పరిష్కారం ఎక్కడా నీకు దొరకదు. నీవు నీ భార్యకు చెప్పిన, నీ తల్లిదండ్రులకు చెప్పిన, మేంత మామలకు చెప్పిన, నీ బిడ్డలకు చెప్పిన, నీ తోబుట్టువులు చెప్పిన, నీ రక్త సంబంధంలకు చెప్పిన నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడను నేనే. ఎందుకంటే కుటుంబ భారమా, భార్య భారమా, తల్లిదండ్రులు భారమా, అత్తమామల భారమా, నీ బిడ్డలు భారమా, ఏ భారమైనా నీ భారాన్ని తొలగించే ఏకైక దేవుడని నేను. అన్ని ద్వారాలు మూసుకుపోయినా ఒక ద్వారం నీ కొరకు తెరసి ఉంచానని గుర్తుంచుకో. పరిశుద్ధ గ్రంథము తెరసి ఈ వాక్యమును చదువుము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ